హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఆయన కోసం సుగంధ అయితే కాస్తుందండి. ఎండాకాలం ఎంతో చలవనిచ్చే సుగంధ అయితే ఎలా తయారు చేయాలో ముందుగా అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఆ వేర్లను మనం ఆయుర్వేద షాప్‌లో అయితే దొరుకుతాయండి. అక్కడ నుండి మనం తెచ్చుకొని ముందుగా అయితే అవి రోట్లో వేసి కొంచెం దంచుకోవాలి. అది మరీ ఎక్కువేం దంచుకోవసరంలా, కొంచెం దంచుకుంటే మనకి కొంచెం తొందరగా నానిద్దనమాట. అందుకని దంచుకోవాలి. అలా దంచుకున్న దాన్ని తీసి వాటర్లో అయితే వేసుకొని అది ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టుకున్న దాన్ని మరుసటి రోజు మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీలో మనం దాన్ని ఉడకబెట్టుకొని పంచదార వేసుకొని ఉడకబెట్టుకుంటే ఒక సిరప్ లాగా వస్తుంది. దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్జా గింజలు, కటోరా, నిమ్మకాయ రసం వేసుకొని ఈ సిరప్ కూడా వేసుకొని సోడా ఉంటే సోడా వేసుకొని కలుపుకొని అయితే తాగేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే ఒక 20 రోజులు అలా నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎండాకాలం మనం చేసుకోవాలనుకుంటే ఇలా తెచ్చుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. దీని ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియో కూడా తీసి పెడతాను. మీ అందరికి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?